సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల భద్రత రోజురోజుకి క్షీణించిపోతోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళుతున్న భారతీయ విద్యార్థులు రోజు భయంతో బతికే పరిస్థితి ఏర్పడింది అక్కడ. గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న భారత విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు మిస్ అవుతూ ఉండగా, మరోపక్క హత్యలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కాగా తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు యువకుడి మృతి కలకలం రేపుతోంది. అసలు అమెరికాలో ఎందుకు ఇలా జరుగుతోంది? అందులోనూ తెలుగు విద్యార్థులపై ఈ అవాంఛనీయ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని భారత విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో ఆర్కెన్సాస్ లోని ఓ సూపర్ మార్కెట్ లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. సూపర్ మార్కెట్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుని ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, కార్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ ఉపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం ఆర్కెన్సాస్ లోని ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్ లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే తీవ్ర గాయాల పాలైన గోపీకృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు షాప్లోని ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత గోపీకృష్ణను స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణ స్వగ్రామం యాజలిలో విషాద ఛాయలలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడున్నారు. తమ కుమారుడు కోలుకుని వస్తాడని అనుకున్నామని, కానీ ఇంతలోనే మరణించాడనే వార్త వినాల్సి వచ్చిందని కన్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య ప్రవళిక, 1.5 వయసున్న కుమారుడు రిషిత్ ఉన్నారు. అయితే గోపీకృష్ణ మృతదేహాన్ని తానా అసోసియేషన్ ద్వారా స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ ఎంఎస్ చదువుతూ ఉద్యోగం చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఉద్యోగం వచ్చే వరకు ఖర్చులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ లోని గ్యాస్ స్టేషన్ పక్కనున్న ఓ స్టోర్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. కాగా ఘటన జరిగిన నాడు గోపీకృష్ణ కౌంటర్ లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి అతనిపై తుపాకీతో 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆ తర్వాత నిందితుడు స్టోర్లోని ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన గోపీకృష్ణను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కాగా ఇటీవల కాలంలో దుండగుల కాల్పుల్లో, ఇతర ప్రమాదాల్లో అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్న తెలుగు వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా తాజా కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితుని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మృతుడు గోపీకృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. మృతదేహాన్ని భారత్ కు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.